ఈరోజు అయితే మనం మరొక పిండి వంట అయితే చేస్తున్నామండి. అదే చెక్క వడలు అయితే రెసిపీ. ఫస్ట్ అయితే పెసరపప్పు అలానే కందిపప్పు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 2 కప్స్ అయితే మనం తీసుకోవాలండి బియ్యపు పిండి తీసుకున్న తర్వాత అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ అయితే పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ పిండి తీసుకున్నాం కదండీ! ఆ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అలానే పెసరపప్పు, కందిపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా! మొత్తం వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలానే మీ దగ్గర వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకోండి. బి ఈ పిండికి మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే సాల్ట్ ఏమైనా తక్కువొస్తే గిని మళ్ళీ యాడ్ చేసుకోవడం గురించి ఇబ్బందయితే అవుతుంది. ఇప్పుడైతే లైట్‌గా వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. వాటర్ అయితే హాట్ వాటర్‌తో మిక్స్ చేయాలండి. వేడి వేడి నీళ్ళతో అయితే మిక్స్ చేసి ఇలా ఒక బాల్ కింద అయితే చేసుకొని పెట్టుకోండి. ఇది ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మీ దగ్గర పూరీ మిషన్ ఉంటే గిని చేసుకోవచ్చు. పూరీ మిషన్ లేకపోతే గిని మామూలుగా పూరీ చెక్కతో చేసుకుంటాం కదండీ! అలా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందామండి. వేడి వేడి నూనెలో అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్ ఈ రెసిపీ అయితే. ఇది అయితే జస్ట్ మనకి ఒక 1 అవర్‌లో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ మొత్తం. ఈ చెక్క వడలు అయితే 1 మంత్ వరకు స్టోర్ అవ్వి అయితే ఉంటాయండి. ఇంతకీ ఈ రెసిపీ మీకెలా అనిపిచ్చింది? కామెంట్ చేయండి. నాకైతే బా వచ్చాయండి ఈ రెసిపీ అయితే. మీకింతకీ ఆల్రెడీ ఈ రెసిపీ మీకు గాని తెలిసుంటే నాతో అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఆల్.